వెల్కమ్ టు న్యూస్ వాచ్ ని విజయవాడ నుంచి అందిస్తున్నాం సాటర్డే మార్నింగ్ అండ్ నేను దీప్తి. ఇవాళ మనం న్యూస్ వాచ్ లో డిస్కస్ చేయబోతున్న సబ్జెక్ట్ దేనికి సంబంధించింది అంటే వైజాగ్ కి రైల్వే జోన్ ఎప్పుడు వస్తుందో తెలీదు. దుగిరాజపట్నం పోర్ట్ కంప్లీట్ అవుతుందా తెలీదు. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన రెవెన్యూ లోటు బడ్జెట్ ఇస్తారా తెలీదు. ఇలా మాట్లాడుకుంటూ పోతే విభజన హామీల్లో చెప్పిన అంశాలన్నీ నెరవేరాలంటే బోలెడు టైం పడుతుంది. ఎప్పటికవుతుంది అన్న స్పష్టత కూడా లేదు. బేసికల్ గా ఆంధ్రప్రదేశ్కే కానీ ఏ రాష్ట్రానికి సంబంధించి అయినా కానీ డెవలప్మెంట్ ముందుకెళ్లాలంటే కేంద్రం నుంచి సహాయం అవసరం. ఇది అందరికీ తెలిసిన అంశం. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ భాగస్వామ్యంలో మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి బీజేపీకి మధ్యలో ఇవాళ డిఫరెన్సెస్ పెరుగుతున్నాయి. దీనికి మరో పార్టీ బీజేపీకి తోడవుతోంది అన్న వార్త ప్రస్తుతం పాలిటిక్స్ లో రాజకీయ దుమారాన్ని లేపుతోంది. ఇక ఇదే అంశం గురించి ఇవాళ విజయవాడ TV9 స్టూడియో నుంచి మనతో డిస్కషన్ లో జాయిన్ అవుతున్నారు. బీజేపీని రిప్రజెంట్ చేస్తూ వి హావ్ లక్ష్మీపతి రాజా అండ్ ఫ్రమ్ టీడీపీ వి హావ్ గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ అండ్ వైజాగ్ TV9 స్టూడియో నుంచి మనతో జాయిన్ అవుతున్నారు. వైసీపీ నుంచి వి హావ్ కోయ ప్రసాద్ రెడ్డి. టు స్టార్ట్ విత్ వైసీపీ నుంచి స్టార్ట్ చేద్దాం. కోయ ప్రసాద్ రెడ్డి గారు ఏం చెప్తారండి మీరు? ప్రధానమంత్రితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది? ఇప్పటిదాకా మీరు చాలా సార్లు వివరణ ఇచ్చారు, ఇంకా దాని గురించి నేను అనుకోవట్లేదు. నేను మిమ్మల్ని అడగబోయే ప్రశ్న, ఫ్యూచర్ లో బీజేపీతో కలిసి ప్రయాణం చేసే ఆలోచన మీకు ఉందా? ఐ వాంట్ ఆన్సర్ టు ద పాయింట్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి జరిగింది. ఆ రోజు నుంచి ఈ క్షణం వరకు కూడా తెలుగుదేశం పార్టీ అధినేత దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు కూడా కంటి మీద నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవాళ రాష్ట్రంలో వారు మాట్లాడుతున్న మాటలు కానీ వాళ్ళు చేసిన వ్యాఖ్యలు కానీ చూస్తే ఆఖరికి ప్రధానమంత్రి మీద కూడా దుమారం లేపే పరిస్థితి వాళ్ళు బరి తెగించి చేసిన పని. అయితే నేనైతే మీరు అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గతంలో మా ప్లేనరీలో ఏదైతే తీర్మానం చేశారో ఆ తీర్మానం ప్రకారం కట్టుబడి ఉంటాం. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా అంచెలంచెలుగా మేము మద్దతు ప్రకటించడంతో పాటు ఒకవేళ మా పార్టీ కనుక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మేము అందులో భాగస్వామి అవుతామని కూడా చెప్పడం జరిగింది. అంతేగాని బీజేపీ కలిసిపోతామని భయం ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఉంది తప్ప ఎన్డీఏ అవ్వచ్చు, యూపీ అవ్వచ్చు, కాదు మేడం, ఎన్డీఏ అవ్వచ్చు, యూపీ అవ్వచ్చు. మా పార్టీ తీర్మానం ఏంటంటే గతంలో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినా యూపీఏ గవర్నమెంట్ వచ్చినా మేము కేంద్రంతో సఖ్యత కొంటామన్న మాట చెప్పడం జరిగింది. అంతేగాని తెలుగు వేళ మేము బీజేపీతో కలుస్తున్న ఎక్కడ కూడా చెప్పలేదు. అటువంటి పరిస్థితి కూడా రాదు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలిసి కేవలం రాష్ట్రంలో రామకృష్ణ ప్రసాద్ గారు, ఇప్పటి వరకు విభజన హామీల అమలు ఎంత వరకు జరిగిందండి ఆంధ్రప్రదేశ్ లో? చెప్పండి. మీరు జరుగుతా ఉన్నాయి, జరిగిన వాటి గురించి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, జరిగిన వాటికి సంబంధించి అభినందిస్తా ఉన్నాం. ఎన్డీఏలో మీరు కూడా మిత్రపక్షంలో ఉన్నాం. అదే మేము ఉన్నాం. ఇప్పుడు దాకా ఇచ్చిన వాటికి చేసిన వాటికి అభినందిస్తా ఉన్నాం. చేయాల్సిన వాటిని డిమాండ్ చేస్తా ఉన్నాం, కోరుతా ఉన్నాం. నిరంతర ప్రక్రియగా జరుగుతా ఉంది. ఇందాక నేను ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు దుగిరాజపట్నం పోర్టు గురించి అడిగాను, దాని తర్వాత వైజాగ్ రైల్వే జోన్ గురించి అడిగాను, కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే చెయ్యనివే చాలా ఉన్నాయి. చేసినవి కొద్ది గొప్ప ఉన్నచ్చేమో, కానీ నేను అనేది మీరు మిత్రపక్షంలో ఉండి కూడా ఎక్కువ సాధించలేదు అన్నది ప్రతిపక్షాలు చెప్తున్న మాట కాదండి. చేపిస్తా ఉన్నాం, చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తా ఉన్నాం. సరే, అన్ని రకాలుగా జరుగుతూ ఉంది. కాకపోతే ఇప్పుడు వైసీపీ వారు మాట్లాడతా వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో యూపీఏకి మద్దతు ఇస్తా ఉన్నారు. ఎన్నికలకు ముందు ఒకసారి చూసుకోమానండి వాళ్ళ తీర్మానాన్ని. ఎన్డీఏకి మద్దతు అని చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నారు. నేను అనేది ఎన్డీఏకి మద్దతు ఇవ్వడానికి మీకున్నటువంటి అవకాశాలు మీకున్నటువంటి అవకాశాలు ఏంటి? మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సరే అది వదిలిపోయానండి. మీకు ఉన్నటువంటి అవకాశాలు ఏంటి? లేదంటే ఉన్నదా కనీసం? కోయ ప్రసాద్ రెడ్డి గారు, ఇప్పుడు యూపీఏ ప్రభుత్వం మీరు రాజకీయ వ్యభిచారం మీరు రాజకీయ వ్యభిచారాన్ని అనేది మీరు తెలుసుకోండి. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సినటువంటి మొదటి మాట, ఆల్రెడీ సఖ్యతగా జరుగుతున్నటువంటి పార్టీలో మేము వస్తాము, మేము చొరబడతాం. టాపిక్ డైవర్ట్ చేయకుండా సరే, మీ జగన్మోహన్ రెడ్డి గారు సరే మీ గురించి మాట్లాడేదాన్ని చరిత్ర ఇంకెందుకు దాని గురించి నేను ఏమంటున్నానంటే, నేను సూటిగా చెప్పేది ఆల్రెడీ పొల్యూషన్ గవర్నమెంట్ నడుస్తా ఉంది, మా మధ్య సఖ్యతగా జరుగుతా ఉంది. రెండు రాష్ట్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో రెండింటిలోనే ఉన్నారు. పోలవరానికి 100% నిధులు చెప్పండి అంటే మీరు చెప్పినట్టు చెప్తా పోతే చాలా ఉన్నాయి. ఏం సాధించాం? రాజధాని నిధులు కానివ్వండి, లేదంటే డిఫరెంట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్, ఎన్నో ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా సాధించుకుంటారు. 42,000 కోట్ల రూపాయలు శాంక్షన్ అయిందా అడిగి దాని సమాధానం చెప్పండి రామకృష్ణ ప్రసాద్ గారు.
ఇస్తామని చెప్పారా లేదా, లేదంటే దానికి సంబంధించి శాంక్షన్ కేంద్ర కేబినెట్ ఒకసారి ఎవరు కదండి, ఒకసారి కదా నేను అనేది ఎప్పటికప్పుడు క్లారిటీ కేంద్ర కేబినెట్ కాంగ్రెస్ పార్టీ ఖర్చు పెట్టిన వాటికి డబ్బులు ఇవ్వమని చాలా స్పష్టంగా చెప్పారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి సంబంధించి డబ్బులు ఇవ్వమని చెప్పారు. 2014 ఎస్టిమేట్స్ ఇంకా ఇస్తామని చెప్పారు. ఈ రాష్ట్రానికి సంబంధించి ఒకటైతే వారికి తెలుసు, మాకు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటువంటిది అభివృద్ధి క్రమంలో అవినీతి చేయడం కోసం ఇవాళ చంద్రబాబు అవినీతి గురించి మాట్లాడండి. నువ్వు 23 కేసుల్లో ముద్దాయిగా ఉండి ఎందుకు ఊరిని మాట్లాడతారు మీరు మాట్లాడతారు ఎందుకు నువ్వు మాట్లాడతానికి కనీసం మీకు అనిపించట్లేదు అవినీతి గురించి మాట్లాడతానికి ఇంకా మీరు ఎందుకోసం మనం ఎందుకు వెళ్ళి కలిసారు మీరు ఎందుకు ఆ విషయాలు పదే పదే మాట్లాడతారు చంద్రబాబు గారి గురించి మాట్లాడే స్థాయి శక్తి మీ దగ్గర ఉందా కనీసం అసలు మీకు మీరు కనీసం ఒకసారి కూడా ఏమి గెలవలేని పరిస్థితుల్లో మీరుండి ఈ రాష్ట్రాన్ని మేము కలిపా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా పోషించలేనటువంటి మీరు మాట్లాడే అంశం గురించి కనుక డైవర్ట్ అయితే ఆటోమేటిక్ గా ఫేడర్స్ డౌన్ అయిపోతాయండి. సో లెట్ us stick on to the subject first. సో మీరేం చెప్తారు? ఇప్పటిదాకా చాలా సాధించారు, సఖ్యతతోనే ముందుకు వెళతారు అన్నది మీరు చెప్తున్న మాట. ఖచ్చితంగా అండి, సాధించాల్సింది ఉంది. ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబడతానికి కేంద్ర మీకు ప్రభుత్వ సహకారం బీజేపీకి మధ్యలో డిఫరెన్సెస్ లేవు అన్నది చెప్తారా? లేవు, ఇప్పట్లో రావు. లేవు, ఇప్పట్లో రావు. ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోవాలి అందరూ. ఎస్, లక్ష్మీపతి రాజా గారు, లేవు, ఇప్పటితో రావు అన్నది ఆయన కంక్లూజన్ స్టేట్మెంట్. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉన్న ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రికి 1-to-1 ఇంటరాక్షన్కి ఒక సంవత్సరం నుంచి మనం చూసుకుంటే 1 year or 1.5 year అప్రాక్సిమేట్లీ అటు ఇటు టైంలో ప్రధాని మంత్రిని కలవడానికి ఇప్పటిదాకా మీరు అపాయింట్మెంట్ ఇవ్వలేదు సరికదా. అదే రాష్ట్రానికి సంబంధించిన ప్రతిపక్ష నేతకి గంట సేపు మాట్లాడే అవకాశం మీరు ఇస్తే ఏమని అర్థం చేసుకోవాలి? మీరు వైసీపీ వైపు సఖ్యత చూపిస్తున్నారు అనుకోవాలా, బీజేపీతో అంటే టీడీపీ వైపు ఇంకా ఫ్రెండ్లీగా ఉన్నారు అని అనుకోవాలా? మేము కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో అక్కడ ఉన్నప్పటికీ, రాష్ట్రంలో మా మిత్రపక్ష పార్టీ తెలుగుదేశంతో కలిసి ఉన్నప్పటికీ, మీరు అంటున్నారు అనేక సందర్భాల్లో గౌరవ ప్రధానమంత్రిని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కలిసిన సందర్భాలు అనేక కోకొల్లో ఉన్నాయి. కానీ ఈ రాష్ట్రానికి చెందినటువంటి ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు నేను పోయి కలుస్తాను ప్రధానమంత్రిని, ఆయన 1.5 year 2 years నుంచి ప్రయత్నం చేస్తూ ఉంటే సానుకూలంగా ఉన్న సమయాన్ని బట్టి నిన్న చూశాను నేను పేపర్లో, పన్నీర్ సెల్వం గారు నిన్న కలిశారు ఆ రాష్ట్రంలో ఉన్నట్టు మాజీ ముఖ్యమంత్రి. దానికి అర్థాలు పెట్టి లేదా తెలుగుదేశం పార్టీ భయభ్రాంతికి గురైపోయి సాక్షాత్తు దురదృష్టవశాత్తు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి మా మిత్రపక్ష పార్టీ అధినేత ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళడానికి అంత సానుకూలమైన టైం రావాలంటారా అండి? ఒక 10 నిమిషాలు పావు గంట కలవడానికి కూడా అంత సానుకూలమైన టైం రావాలా? ఇది చిన్న విషయం కాదు. గౌరవ ముఖ్యమంత్రిని కలవడానికి రాష్ట్ర మంత్రులు కానీ ఇతరత్ర ఉన్న వ్యక్తులు కానీ కలవడానికి అనేక రాష్ట్ర విభజనకు సంబంధించి రీఆర్గనైజేషన్ చట్టంలో ఉన్న అంశాలు అమలుకి సంబంధించి బోలెడు సార్లు ఏపీ సీఎం చంద్రబాబు మిమ్మల్ని కలవడానికి అనేక సందర్భాల్లో కలిశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బీజేపీ లక్ష్యంగా కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఒకసారి కలిశారు, అమరావతి ఇన్విటేషన్ ఇవ్వడానికి ఒకసారి కలిశారు, డిమానిటైజేషన్ దానికి సంబంధించి అన్ని హెడ్ గా ఉన్నప్పుడు నేను అనేది 1-to-1 ఇంటరాక్షన్ లైక్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారా? అదే సందర్భంగా 1-to-1 కాదు, మన వైఎస్ఆర్ నలుగురితో వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి బొకే ఇవ్వడానికి కలవడానికి గురించి నేను ప్రధాన ప్రతిపక్ష నాయకుడితో వాళ్ళ బృందంతో కలిసి ఆయన పోయి కలిశారు, విషయాలు ఆయన మెమోరాండం ఇచ్చారు. అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి మా యొక్క మిత్రపక్ష అధినేత ఆయన స్వయంగా కలిశారు, వ్యక్తిగతంగా కూడా మాట్లాడిన అంశాలు ఉన్నాయి. అది వాళ్ళు బయటపెట్టారు, మేము అది ఒక సంస్కారం కానీ ఆ స్థాయి కానీ. ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కలిశారనుకోండి, నిజంగా చెప్తా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ మా మిత్రపక్షానికి వచ్చిన ఇబ్బంది ఏంటండి? కాళ్ళు పట్టుకున్నారని ఒకళ్ళు, ఎలా ఇస్తారనుకోళ్ళు. ఆయన ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గురించి మనం అడగట్లేదు, నేను అనేది మీ ఇచ్చే ప్రయారిటీ లిస్టులో లాస్ట్ లిస్ట్ లో ఉన్నారు. ప్రతిపక్ష నేత ఉండాలా? ప్రయారిటీలో ఆయన లాస్ట్ లో ఉన్నారని మా అభిప్రాయం. కానీ తెలుగుదేశం పార్టీ ఫస్ట్ లో ఇచ్చారని ఒక భయభ్రాంతికి గురవుతుంది, అనవసరమైనటువంటి భయభ్రాంతికి గురవుతుంది. అది తేల్చవలసిన తెలుగుదేశం పార్టీ, మేము కాదు, అది తేల్చవలసిన తెలుగుదేశం పార్టీ. ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అని అనుకుంటున్నా. ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వడంలో కాదు, మీకున్న ఇబ్బంది ఏంటి, మీకున్న బాధ ఏంటి? సాక్షాత్తు మంత్రులు అన్నారు
కేంద్ర ప్రభుత్వం మీద మిత్రపక్షంలో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మీద ఉద్దేశపూర్వకంగానే మా మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ కానీ ఆ నాయకులు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ఉద్దేశపూర్వకంగా దాన్ని డిఫేమ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు. సో మీరు విడిపోరు, కలిసే ఉంటాము, మీకు అసలు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఎగ్జాక్ట్ హాట్ టాపిక్. అంత సఖ్యతగా ఉన్నప్పుడు ఏపీకి ఇప్పటిదాకా మీరు చెప్పింది ఏంటి, సాధించింది ఏంటండి? దీనికి ఒక్క మాట క్లారిఫికేషన్. మేము ఎందుకంటే మోడీ గారు ప్రధానమంత్రిగా మేము దాని గురించి అంటలేదు. అయితే ఇతని మీద ఒక్క మాట, ఎందుకంటే వారు ఇచ్చారు కాబట్టి ముఖ్యమంత్రి గారు అన్నారన్నారు కాబట్టి క్లారిఫికేషన్ ఇవ్వకపోతే మేమనేది ఏంటంటే రక్తం చేతులతో ఉన్నటువంటి వ్యక్తితో షేక్ హ్యాండ్ ఇస్తే, ఎందుకంటే మోడీ గారికి మంచి ఇమేజ్ ఉంది దేశంలో, దాని గురించి ఎవరు కాదనలేదు. అనేది ఒక మాట నేను మాట్లాడలేదు. ఇక నేను కేసుల్లో ఉన్నటువంటి ఎంపీలకి మీరు ఇచ్చారు, కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎంపీలకి ఇచ్చారు, ఇతర పార్టీ వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు. కేసులు తీసుకొచ్చి మీరు కౌగిట్లో తీసుకున్నారు. తప్పించి మీ సఖ్యతతో ఉన్నామంటారు, మళ్ళీ ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటారు. ఆరోపణలు ఉన్నాయి తప్ప నిరూపించబడలేదు. నిరూపించిన తర్వాత తెలుసుకోవాల్సిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అవినీతికి దోపిడీకి భయపడి ఈ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లారు. ఏ విధంగా ఈ రాష్ట్రం దోపిడీకి గురి అవుతుందో, ఏ విధంగా ఈ రాష్ట్రం అవినీతి కూరుకుపోయిందో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. కాబట్టి ఈవేళ కేంద్ర ప్రభుత్వం భయపడుతుంది బీజేపీతో స్నేహం చేయడానికి. కోయప్రసాద్ రెడ్డి గారు మీరు చెప్పిన స్టేట్మెంట్స్ ప్రధానంగా మాట్లాడితే టీడీపీ వల్ల ఆంధ్రప్రదేశ్ లో అసలు అభివృద్ధి జరగట్లేదు అంటూ బీజేపీకి మెయిన్ గా ఈ వార్తను మోసే నారద పాత్రలోనే వైసీపీ కనిపిస్తోంది అన్నది కూడా ప్రజల దగ్గర నుంచి వస్తున్న మాట. దీనికి మీరేం చెప్తారు? దీప్తి గారు, మాకు ఈ రాష్ట్రానికి రావాల్సిన అన్ని ప్రయోజనాల గురించి ఇవాళ మేము ఎత్తి చూపాం. ఇవాళ ఈ రాష్ట్రం చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన దోచుకోబడుతుంది. రాయలసీమ ఉత్తరాంధ్ర వెనకబాట్లు నిధులు తీసుకురాలేకపోయారు. నాయకత్వం మీద ఇలా నమ్మకం ఉంటే రాజధాని శంకుస్థాపనకి ఎందుకు రాలేదు? మతతత్వ నాయకుడు అని చెప్పి ఇప్పుడు మీరు చెప్పండి. ఆయన చెప్పిన మాటలు కానీ రాయలసీమ ఉత్తరాంధ్రకి అనౌన్స్ చేసిన ప్యాకేజ్ కి సంబంధించే కానీ, దుగ్గిరాజపట్నం పోర్ట్ కి సంబంధించే కానీ, కడప స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించే కానీ 3 ఏళ్లు అయిపోయినాయి. అంతెందుకు రేపు జూన్ 2తో స్థానికతకు సంబంధించిన 108 షెడ్యూల్లో మీరు మెన్షన్ చేసిన ఇష్యూస్ కి సంబంధించి కూడా ఇప్పుడు క్లారిటీ లేదు. ఇంకా ఉత్తరాలు రాస్తారు, వెళ్లి వాళ్ళని కలుస్తారు, స్పందించకపోతే ఒకవేళ కేంద్రం సానుకూలంగా సుప్రీంకోర్టు కూడా వెళ్తారంటున్నారు. సో ఇంకెక్కడ సఖ్యత ఉందండి? ఆ చట్టం దగ్గరికి వచ్చేటప్పటికి ఇన్ టైం అంటే ఒక సెపరేటెడ్ టైం పెట్టాలి కాబట్టి పెట్టారు. అంతేగాని ఆ టైం లోపు కనుక పూర్తి కాకపోతే అదేదో మొత్తం పోతాయి అన్నట్టుగా ఈ అపోహలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రిలేషన్ కాదండి, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేటువంటి ప్రయారిటీస్ చెప్పేది ఏంటంటే రెండే ఇష్యూస్ అండి. మీరు బీజేపీ సఖ్యతతో ఉంటే ఇప్పటిదాకా ఏపీకి చాలా సాధించాలి, సఖ్యతతో లేకపోతే చాలా సాధించాం. సంబంధించి రీఆర్గనైజేషన్ చట్టంలో ఏముందో దాంతో పాటుగా మిగిలినటువంటి వాటిని కూడా పూర్తి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మీకు ఎక్కడా లేని ప్రయారిటీ చంద్రబాబు నాయుడు గారి కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం, నీతి ఆయోగ్ చైర్మన్ తో కలిపి ఏర్పాటు చేసిన వాళ్ళందరితో కలిసి ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా జరిగినాయి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఎందుకంటే చాలా సహాయంతో ఆంధ్రప్రదేశ్ కి ఏం చేసింది టీడీపీ, ఇది క్లియర్ గా చెప్పండి. ఏం చేయలేదు చెప్పండి. ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయి, పోలవరం వచ్చింది, కళ్ళతో చూడండి, చెవులతో వినండి. దయచేసి
అభివృద్ధి జరగలేదనే విషయాల్లో మాత్రం మేము మీతో ఏకీభవించాము. చూస్తున్నామండి. మీ రాజకీయ దీప్తి లబ్ధి గారికి కోసం, ఎందుకు సమాధానం చెప్పండి? రాజకీయ లక్ష్మణ్ ప్రయోజనాల గారు. కోసము, మీ స్వార్థ ప్రయోజనాల కాదు, కోసం దీప్తి గారికి ఈ ఎందుకు రాష్ట్రంలో సమాధానం అధికారంలో ఒక్క రావాలనే నిమిషం. కుతూహలంతో లక్ష్మీపతిరాజు గారు వన్స్ సెకండ్ రామకృష్ణ ప్రసాద్ మీరు- మాట్లాడదాం. మీరు అలా మాట్లాడదు ఏం దయచేసి. సాధించారు ఇప్పటి వరకు చెప్పండి. ఓకే, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు, కొన్ని చోట్ల శంకుస్థాపన జరిగినాయి, కొన్నిసార్లు ఇంకా ల్యాండే ఇంకా తీసుకొని పరిస్థితుల్లో మనకు జరుగుతోంది. ఇప్పుడు కనిపిస్తుంది. మీకు రైట్, రైట్, శాంక్షన్ జరుగుతోంది. ఓకే, గ్రాంట్ అది కూడా అవుతోంది. కన్సిడర్ చేద్దాం. దానికి ఇంకా తగ్గట్టు రైల్వే సంబంధించి అంతర్జాతీయ పోలవరం ఎయిర్పోర్ట్ అంశానికి తీసుకొచ్చాం. సంబంధించి అంటే పోలవరం దానికి ఇంకా తీసుకొచ్చేసాం. స్పష్టత రాలేదు. వచ్చింది చట్టం వాళ్ళు చెప్పారు కదా. చెప్పిన పోలవరం తర్వాత చట్టం స్పష్టత తీసుకొచ్చిన తర్వాత రాలేదేమి? కాకపోతే ఏంటండి, చాలా రాజధానికి పోలవరం తర్వాత కేంద్ర ప్రభుత్వం రాజధాని పాలసీ నిర్మాణానికి స్వీకరించింది. సంబంధించి అదే విధంగా చాలా సంస్థలను తీసుకొస్తా ఉన్నాయి. ఈ సందర్భం వీటన్నిటిని కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఏదో విద్యా మాట్లాడుతూ సంస్థలు, ఉంటే హైవేస్, Only education 24x పరంగా. పవర్, వెళ్ళింది. 24x వీళ్ళు పవర్. వెళ్ళింది. ఏమండి, వీళ్ళు ఎక్కడ వెళ్ళింది. ఏది రాదు చెప్పండి. ఒక్క జాతీయ నిమిషం. రీఆర్గనైజేషన్ సూటిగా- యాక్ట్ లో ఉన్న దాని గురించి మనం సూటిగా- మాట్లాడుతున్నాం. ఏమంటే specific గా. రీఆర్గనైజేషన్ యాక్ట్ సూటిగా ఒకటే మాట అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వీళ్ళు దాని గురించి అరాచకం ఏదో అది. వెళ్ళాము, మోడీని కలిసామని చెప్తా ఉన్నారు కదా. ప్రత్యేక హోదా మీద సానుకూలంగా స్పందించారని చెప్తా ఉన్నారు కదా. స్పందించే అవకాశం ఉందా లేదా అనేది స్పష్టంగా ఏం చెప్పమానండి. ఒక ఈయన సీనియర్ నాయకుడే ఓకే. అంటే ఆయన అబద్ధం వాళ్ళు వెళ్ళి కలిసిన దాని విషయాలు వేరు, మాట్లాడినటువంటి బయటకు వచ్చి అందుకనే చెప్పినటువంటి నేను అంశాలు ఎందుకు వేరు. కలిశారు అన్న అంశం గురించి ఒక ఇవాళ నిమిషం. debate వాళ్ళ కాదు. అబద్ధాలు చెప్తా. So, దీప్తి so, గారు okay, okay, చెప్పండి. okay. మేము Okay, ఏదో right. ఒక నిమిషం. Right. మా మిత్రుడు ఏం చెప్తున్నారంటే రీఆర్గనైజేషన్ బిల్లుకి సంబంధించిన ప్రత్యేక హోదా గురించి మన వైఎస్ఆర్సీపీ ఎందుకు ప్రస్తావించదన్నారు. మేమేమంటున్నామంటే అది ముగిసిన అధ్యాయము, అది అవకాశం లేదని సంగతి కురుషు వాళ్ళకి తెలుసో వాళ్ళకి తెలియకో వాళ్ళ రాజకీయ ప్రయోజనం కోసం మాట్లాడారు. మా మిత్రపక్షము సాక్షాత్తు మంత్రులు, గౌరవ ముఖ్యమంత్రితో సహా దురదృష్టవశాత్తు ఎందుకు ఆ విషయం ప్రస్తావించలేదు, ఎందుకు అక్కడ ధర్నా చేయలేదు, ఈ వ్యాఖ్యల ద్వారా ప్రజల్లో ఏం సంకేతం వెళుతుందో మా మిత్రపక్ష తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ చెప్తారండి. వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష పార్టీ, మిత్రపక్షం కాదు. మిత్రపక్షంగా మీ మిత్రధర్మాన్ని మీరు పాటించండి. ప్రజల్లో అపోహలు లేకుండా మన మధ్య సఖ్యత విడగొట్టకండి. నేను చెప్తున్నాను. ఆయన గొంతు పెద్ద, నా గొంతు So, పెద్ద. మీరు ఆ రకమైన అభద్రతా భావంలో మా మిత్రపక్షం ఉండవలసిన అవసరమే లేదు. అభద్రతా భావం ఏం లేదు. ఇక్కడ అభద్రతా భావం టీడీపీ అని మీరు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ నార్త్ లో బీజేపీ ఇస్ అన్డెఫినెట్లీ అ వెరీ స్ట్రాంగ్ పార్టీ, అందరికీ తెలిసిన విషయం. రాబోయే సంవత్సర కాలంలో కూడా సౌత్ లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి జరిగింది అంటే అది టీడీపీ వల్లే అన్న పేరు వస్తుందేమో అన్న భయంతో మీరు టీడీపీని కాస్త దూరం పెడుతున్నారు అన్న టాక్. అరే దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మా మిత్రపక్ష పార్టీ కనీసం గౌరవ ప్రధానమంత్రి మోడీ గారి చిత్రపటాన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టే సాహసం చేయలేకపోతున్నారు. పథకాల విషయంలో ఒక నిమిషం, పథకాల విషయంలో ఎక్కడా కూడా ఇవాళ చంద్రన్న బాట ఉందండి. చంద్రన్న బాట ఉంది. ఆ పథకం నరేంద్ర మోడీ గారు అభద్రతా భావంతో మా మిత్రపక్షం ఉన్నదనే మాట వాస్తవం. నరేంద్ర మోడీ టీడీపీకి ఉంది, మాకు లేదు. ఎందుకు చంద్రన్న బీమా ఉంది, నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వ పథకం. 35 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ యొక్క మా 6 సార్లు ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఓడించిన ప్రతి సందర్భంలోనూ, కేంద్ర ప్రభుత్వం ఏర్పడిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కేంద్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వాలు 6 సార్లు ఏర్పడితే 6 సార్లు తెలుగుదేశం పార్టీ యొక్క మద్దతు ఉంది. మీరు ఒకసారి చూడండి. మాకు అన్ని రకాల ఇబ్బందులు గురి చేసినా కూడా మేము సంబంధించి సుప్రీం కోర్టులో మీరు వెళ్లి కేసు వేస్తాము అనే 58:42 రేషియోలో అసెట్స్ అన్ని హైయర్ ఎడ్యుకేషన్స్ కి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ జరగాలి బిట్వీన్ ఆంధ్ర అండ్ తెలంగాణ అన్న మాట అందరికీ తెలిసిన విషయమే. అయితే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రకారం లా ఆఫ్ ల్యాండ్ ప్రకారం తెలంగాణకే చెందాలి అంటూ ఇచ్చిన స్టేట్మెంట్ తో మీరు ఏకీభవించట్లేదు. ఇలా డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు సుప్రీం కోర్టు దాకా కూడా వెళ్తున్నారంట. సో ఇన్ వాట్ బేసిస్ డు యు సే స్టిల్ వి ఆర్ ఫ్రెండ్లీ విత్ బీజేపీ? జనాభా నిష్పత్తిలో పంచాలి అని చెప్పడం జరిగింది. జనాభా నిష్పత్తిలో ఇవ్వాలని చెప్పడం జరిగింది. దానికి ఫైట్ చేస్తా ఉన్నాం. కేంద్రం నుంచి రావాల్సినటువంటి వాళ్ళకి అడిగితే ఒప్పుకోరా అండి? కేంద్రం నుంచి మేము ఒకటైతే స్పష్టంగా చెప్పదలిసాం. రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల్లో పదే కొరతా ఉన్నాం. అవసరం చంద్రబాబు నాయుడు గారు చాలా సార్లు చెప్పారు.
ఏ విషయంలో అయినా సరే రాష్ట్రానికి నష్టం జరిగేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని సాధించే వరకు కూడా అన్ని మార్గాలను కూడా ఎంచుకుంటామని చెప్పారు. అన్ని మార్గాలను ఎంచుకుంటామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల దాకా రీసెంట్ గా ఉత్తర్వులు జారీ అయిన నేపథ్యంలో ఒక్క బీజేపీ మంత్రి కూడా ఏ జిల్లాకి సంబంధించి ఇన్ఛార్జ్ గా కనిపించలేదు. దీనికి స్పష్టంగా బీజేపీకి టీడీపీకి మధ్యలో డిఫరెన్సెస్ పెరిగాయి అన్నదానికి ఇదే ఉదాహరణ. మీకు చిన్న ఉదాహరణ, దీనికి మీరు ఏం చెప్తారు? ఇది చెప్పే ముందు ఒక మాట చెప్తాను. తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర వహించిందని పదే మా మిత్రులు చెప్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్రంలో కీలక పాత్ర ఎంత వహించిందో మాకైతే తెలియదు, కానీ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ సంయుక్త రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ నిలదొక్కుకోవడానికి భారతీయ జనతా పార్టీ శక్తి సామర్థ్యాలు బీజేపీ శక్తి సామర్థ్యాలు పణంగా పెట్టి భాస్కర్రావు వెన్నుపోటు పొడిచినప్పుడు కానీ తర్వాత తెలుగుదేశం పార్టీలో ఆ రోజు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అన్ని కాదు, ఫస్ట్ వచ్చింది మేము, మీ ఎమ్మెల్యే పారిపోయారు. రాజా గారు మీరు చెప్పేది అర్థమవుతుంది కానీ వాళ్ళ టాపిక్ బీజేపీ అండదండగా ఉంది. బీజేపీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. నాకు ఈ పాయింట్ గురించి క్లారిటీ ఇవ్వండి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులుగా రీసెంట్ గా ఉత్తర్వులు జారీ అయిన నేపథ్యంలో ఎక్కడా బీజేపీ మంత్రి అనేది కనపడలేదు. ఇది బీజేపీకి టీడీపీకి మధ్యలో డిఫరెన్సెస్ పెరుగుతున్నాయన్న దానికి మరో సంకేతమా? ఎస్ ఆర్ నో? డైరెక్ట్గా ఒక విషయము, ఈ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల్ని వేసినప్పుడు మాకు చెప్పి వేయలే, తీసినప్పుడు కూడా మాకు చెప్పి తీలా. 2014 నుంచి మొన్నటిదాకా కామినేని శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు ఇవాళ లేనప్పుడు మళ్ళీ మీకు చెప్పాలా? మళ్ళీ మీకు చెప్పలేదన్న ఒక మాట. అది మిత్రధర్మం ప్రకారం మా గౌరవ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, మా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జినో, లేకపోతే మా సమన్వయ రాష్ట్ర పాటించలేదంటారా? మేము అంటలా, రాష్ట్ర సమన్వయ కమిటీతో చర్చించవలసిన అవసరం ఉన్నది. అయినప్పటికీ ఏమండి అడ్మినిస్ట్రేషన్ తెలవదు మాకు. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ గా వాళ్ళు మాట్లాడుకున్న మాట్లాడుకున్నది మా ఆరోగ్య శాఖ మంత్రి, మా పార్టీ నాయకుడు డాక్టర్ కామినేని శ్రీనివాస గారు నీతిగా, నిజాయితీగా, నిస్వార్థ సేవతో తనకు అప్పచెప్పినటువంటి వైద్య ఆరోగ్య శాఖని, నీతి నిజాయితీల గురించి ఇప్పుడు పాయింట్ కాదు, చేస్తూనే అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ రాజకీయాల నేపథ్యంలో కూడా, గ్రూప్ రాజకీయాల్లో కూడా అనంతపురం, ఒక నిమిషం ప్రసాద్ రెడ్డి గారు, అనంతపురం జిల్లా అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడితేమే కాకుండా కేంద్రం నుంచి అనేక సంస్థల్ని, పరిశ్రమలని అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని తీసే విషయంలో అది తెలుగుదేశం పార్టీ యొక్క విచక్షణ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ మంత్రులు తీసుండకూడదు, బీజేపీ మంత్రులు రాజీనామా చేయాలని మేము చేస్తాం, నో ఇష్యూ. తెలుగుదేశం పార్టీ విచక్షణ. వైసీపీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తోందని భావిస్తున్నారా, టీడీపీకి ఇస్తోందని భావిస్తున్నారా? కంక్లూడింగ్ స్టేట్మెంట్ కావాలి. పూర్తిగా ముఖ్యమంత్రి యొక్క విచక్షణ అధికారం. ఇప్పుడు రేపు మమ్మల్ని రాజీనామా చేయమన్నారు, మనం కంక్లూడ్ చేయాలి. ప్రసాద్ రెడ్డి గారు, గో హెడ్ ప్లీజ్. దీప్తి గారు చెప్పండి. దీప్తి గారు, ఈ రోజు రామకృష్ణ గారు, లక్ష్మీపతిరాజు గారు తాకు వాగ్వాదం చూస్తున్నారు కదా, వాళ్ళిద్దరు మాటలు వింటూ ఉంటే బీజేపీ తెలుగుదేశం పార్టీ ఎంత సఖ్యత ఉందో మనకు అర్థమవుతుంది. మేము ఒకటే మొదటి నుంచి చెప్తున్నామండి, ఈ 3 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విభజన చట్టంలో హామీలు తప్ప ఏ ఒక్కటి కొత్తగా తీసుకురాదలిచారా? విభజన చట్టం అట్లుగా అనేటాన్ని తూట్లు పొడిచారు. ఈవేళ హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో ఎంత ఘోరంగా కేవలం చంద్రబాబు వైఫల్యం, అది చంద్రబాబు వైఫల్యం వల్ల, ఈ వేళ చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అవినీతి వల్ల ఇవాళ ప్రభుత్వం భయపడుతూ ఉంది. మన ప్రపంచంలోనే అవినీతిలో నెంబర్ 1 వెళ్ళిపోయింది. పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అని చెప్తారు. సరే, పాలిటిక్స్ లో ఇదంతా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ గేమ్ అనుకున్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ని కాస్ట్ తో ఏది జరిగినా సరే ప్రజలు ఊరుకోరు. అండ్ అట్ ద సేమ్ టైం జరగబోయేదానికి అందరూ రెస్పాన్సిబిలిటీస్ ఫేస్ చేయాల్సిన అవసరం కూడా ఉంది అని తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ నేత్రందరికీ వాళ్ళ న్యూస్ వాచ్ లో పార్టిసిపేట్ చేసినందుకు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV9.